హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ఈరోజు నేను చేసిన యాక్టివిటీస్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటే మీరు సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఒక బెల్ కనిపిస్తుంది, దాన్ని మీరు ప్రెస్ చేస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి. వాటిల్లో మీరు ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. ఈ క్లిప్ని నేను ఆల్రెడీ మీకు వీడియోస్లో షేర్ చేశాను కదా, ఆ రోజు వ్లాగ్ అండి ఇది. ఏంటంటే తన్మయ్ మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడ బెడ్రూమ్లో మేము ఉంటాం కదా, నేను తనోజ్ ఇక్కడే ఉంటాము. తనకి క్లాస్ ఉంటుంది కదా, అక్కడ మళ్ళీ డిస్టర్బెన్స్ అనేసి తన్మయ్ కొంచెం లేటుగా లెగుస్తూ ఉంటుంది కదా, అందుకని ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాము. తనోజ్ ఏంటంటే వీడియోస్ తీయద్దు నావి అని చెప్పేసి వాళ్ళ డాడీతో చెప్తా ఉన్నారు. మేమేమో ఇక తన క్లాస్ ఏంటంటే ఈరోజు డిస్టర్బెన్స్ అయింది కొంచెం, అంటే కనెక్ట్ అవ్వట్లేదు అస్సలు. అందుకని ఇక తన క్లాస్ అనేది డిస్కనెక్ట్ చేసామంటే వాయిస్ సరిగ్గా రావట్లేదు అందుకని. నెక్స్ట్ ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ. చాలా రోజుల తర్వాత నేను రవ్వతో, అంటే మనం ఇడ్లీ రవ్వతో చేసుకునే ఇడ్లీ చేశాను నేను. ఈ మధ్య కాలంలో నేను 2-in-1 బ్యాటర్ వాడుతూ ఉన్నాను కదా, అందుకని ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాంలే మళ్ళీ పాత స్టైల్లో కనేసి నేను ఇక్కడ రవ్వ ఇడ్లీని చేస్తూ ఉన్నాను. ఈ పిండితో మనం దిబ్బ రొట్టెలు వేసుకోవచ్చు, గుంట పునుగులు వేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ వీడియోలో షేర్ చేశాను, చూడండి. Make it seem like we feel the same. We love what we hate. We lie, but we know we can't water what doesn't grow. Give up, let it go. Well, we fell apart just in time. You say at least it was worth the try. At least it was worth the try. At least it was worth the try. So fast that you'll miss it if you blink. So now watch out. There's a billion stars right on your face in the Milky Way. ఈ పునుగులు వేసేటప్పుడు ఇడ్లీ పిండిలో మీరు కొంచెం బియ్యం పిండి కానీ లేదంటే మైదా పిండి కానీ మిక్స్ చేసుకోండి. దానివల్ల మనకి మంచిగా వస్తాయి, లేదంటే అతుక్కుపోతాయి. అలానే మనం నూనె కూడా వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే. మీరు ఇడ్లీ పిండిలో డైరెక్ట్గా కొంచెం వాటర్ పోసి మీరు కనుక చేసుకుంటే అవి స్టిక్ అయిపోతూ ఉంటాయి. అలానే మనం ఈ బ్యాటర్ వేసేటప్పుడు ముందు ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, అవి ఫిల్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఉన్న ఆ 3 ఉన్నాయి చూసారా, వాటిని ఫిల్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నేను మూత పెట్టి సిమ్లో కుక్ చేశాను అనమాట. అలానే మనం పైన కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. లేదు అంటే ఇక్కడ వీడియోలో చూడండి, నేను పైన ఆయిల్ స్ప్రెడ్ చేయలేదు, ఎందుకులే ఆయిల్ ఫుడ్ అన్నట్టుగా. ఇక్కడ చూసేసరికి అతుక్కుపోయింది, అందుకని నేను కొంచెం మళ్ళీ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసి తీశాను. చాలా ఈజీగా వచ్చినాయి. స్టార్టింగ్వి మాత్రం నేను హడావుడిగా తీశాను, అందుకని కొంచెం అతుక్కుపోయినట్టు 1-2 సరిగ్గా రాలేదంతే. నెక్స్ట్ ఇక ఈ పిండ్లు ఇవన్నీ వేసుకోవడం ఒక ఎత్తు అయితే, డైలీ చట్నీ చేయడం ఒక పెద్ద ప్రాసెస్ అండి. దోశలు అయితే చక్కగా మామిడికాయ చట్నీ అలా తినేయచ్చు. ఈ ఇడ్లీకి మాత్రం తప్పకుండా
చట్నీ ఉండాల్సిందే. మా ఇంట్లో అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తింటా ఉంటారు. ఒకళ్ళకేమో చట్నీ కావాలి, ఒకళ్ళకేమో కారపొడి, నెయ్యి కావాలి, ఇంకొకళ్ళకైతే 2 అంటే కారపొడి, నెయ్యి కావాలి, చట్నీ కావాలి. ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. ఈరోజు నేను టిఫిన్ వేశాను. అలానే గుంట పునుగులు వేసుకున్నాను కదా! అవేంటంటే ఒక్క ట్రిప్ మాత్రమే వేశాను కొంచెం పిండి ఉంటే. మిగిలిన పిండి ఉంది కానీ నేను అది తీయలేదు ఇక మళ్ళీ ఎందుకులే కలపడం అనేసి. ఈ విధంగా నేనిక్కడ ఉన్న వాటిని తలా 2, 3 అట్లా షేర్ చేశాను. నెక్స్ట్ ఇక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చట్నీ చూడండి ఇక్కడ. ఇది ఎండుమిర్చితో చేశాను. ఈ చట్నీ, నెక్స్ట్ పచ్చిమిరపకాయలతో చేసిన చట్నీ, నెక్స్ట్ కారపొడి, నెయ్యి, తర్వాత గుంట పునుగులు, ఇడ్లీ ఈ విధంగా సర్వ్ చేశాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఈ మొక్కల షూటింగు అదంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం టైం ఉందండి. ఈరోజు నేను ఇత్తడి సామాను మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నాను. అంటే నేను చింతపండు నానబెట్టానులేండి పప్పుచారుకి అట్లా. అందుకని దాంట్లో మిగిలితేను కొంచెం నేను దీన్ని వాష్ చేసేసాననమాట వీటిని. ఇవి మనం వాష్ చేసిన తర్వాత తప్పకుండా క్లాత్‌తో తుడుచుకొని మనం స్టోర్ చేసుకోవాలి. అలానే ఈరోజు మాకు లంచ్‌లోకి నేను చపాతీ చేశాను, టమాటా పప్పు చేశాను. అలానే కొంచెం పిల్లలు ఫ్రైడ్ రైస్ అడిగితేను ఆ వండిన రైస్‌ని కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేశాను. ఈ చపాతీ ఎందుకు చేశానంటే ఆఫ్టర్‌నూన్ నేను ఈవినింగ్ టీలోకి తీసుకుందాంలే బావుంటుందని చెప్పేసి ఇక నేను టైం ఉంది కదా అని ఆఫ్టర్‌నూనే చేసేసాను. నెక్స్ట్ ఈరోజు ఒక పార్సెల్ వచ్చిందండి. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇవొచ్చేసి మీరు చూసినట్టయితే చాలా వీడియోస్‌లో చాలామంది దగ్గర నేను చూశాను. అంటే మనకి ఒక స్ట్రింగ్ లాగా హార్ట్ షేప్‌లో కనిపిస్తూ ఉంటాయి కదా! అవున్నాయన్నమాట. సరే అవి నేను ఆర్డర్ పెడదాం ఎలా ఉంటాయో అని చెప్పి చూశాను. నాకైతే నచ్చలేదు ఎందుకో. అందుకని నేను మళ్ళీ వాటిని రిటర్న్ పెట్టేశాను. ఇవి 3 కలర్స్. ఇవన్నీ కూడా రిటర్న్ పెట్టేశాను. ఈరోజు ఏంటంటే ఒక కుండీ అనేది పగిలిపోయిందండి. ఇది కుండీ కాదు, నేను జస్ట్ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను. ఇక అదేంటంటే ఎండకి పైన డాబా మీద ఉండడం వల్ల ఎండకి బాగా పగిలిపోయినట్టు అయిపోయింది. అందుకని దీన్ని నేను రీపాటింగ్ చేద్దామని చెప్పేసి ఆ డబ్బాను మొత్తం తీశాను. మీరెప్పుడైనా ప్లాస్టిక్‌వి ఇలాంటివి ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు మొక్కల్ని పెట్టారనుకోండి, వాటిని పైన డాబాల మీద అలా పెట్టకండి. ఎందుకంటే అవి ఎండలకి తొందరగా ఖరాబ్ అయిపోతాయి. అలా కాకుండా మీరు వీటిని అంటే కొంచెం షేడ్ ఏరియాలో అట్లా గనక ఏదైనా ప్లాంట్స్ పెట్టుకొని ఉంటే చాలా రోజులు పనిచేస్తాయి. వీటికి పెయింటింగ్ అది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అలానే ఈ క్యాక్టస్ ప్లాంట్ కదా అది వీటికి ముల్లులు ఉంటాయన్నమాట. అందుకని నేను కేర్ఫుల్గా ఈ విధంగా రీపాటింగ్ చేశాను. అంటే కొంచెం మళ్ళీ రూట్ అవి డ్యామేజ్ అయినాయి అనుకోండి, మళ్ళీ మొక్క చనిపోతుంది. అందుకని నేను చాలా కేర్ఫుల్గా ఈ విధంగా పెట్టాను. ఎందుకంటే ఆల్రెడీ పూలు వస్తూ ఉంది కదా అందుకని. చూసారు కదా ఈ విధంగా ఈవినింగ్ ఇక నా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. She left her home to find where she belongs. Her mother's scared to leave her all alone, but she got time and she knows
ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్? నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.